రైతు భరోసా సాయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం చర్చల పేరుతో పెట్టిన మెలికతో సెప్టెంబర్ వరకు రైతు భరోసా అందే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా రెండోసారి కూడా పెట్టుబడి సాయం ఆలస్యం కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశపరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీని ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చర్చల పేరుతో పెట్టిన మెలికతో సెప్టెంబర్ వరకు రైతు భరోసా అందే అవకాశం లేదని వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రైతు భరోసా మార్గదర్శకాలపై కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నామని, ఈ కమిటీ జూలై 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని సీఎం చెప్పారు. ఆ తర్వాత ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తయి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా జూలై నెల ముగుస్తుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కొత్త నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హుల జాబితాను రూపొందించాలి. వాటిని గ్రామాల వారీగా ప్రదర్శించి రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి మార్పులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిని ఎలా గుర్తిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు సమయంలో రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ లెక్కన కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఆ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే క్రమంలో పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉండనుంది. చివరిగా కొత్తగా అర్హుల జాబితా, కౌలు రైతుల జాబితాను క్రోడీకరించి ఒకే భూమికి ఇద్దరికి పెట్టుబడి సాయం అందకుండా వడబోయాల్సి వస్తుంది. వీటికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల నుంచి నెలన్నర సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఆగస్టులో కూడా రైతు భరోసా అందడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్లో పెట్టుబడి సాయం అందే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. వరుసగా రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రకటనతో ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్టుబడి సాయాన్ని ఆలస్యం చేయనున్నట్లు స్పష్టమవుతున్నదని రైతులు వాపోతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9నే రైతు భరోసా నిధులు వేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలస్యంగా పంపిణీని ప్రారంభించి మే 2వ వారం వరకు కొనసాగించింది. ఈ దఫా కూడా ఇదే పరిస్థితి రానుంది. ఇప్పటికే రైతులు అప్పులు తెచ్చి పంటలు వేస్తుండగా పెట్టుబడి సాయం మాత్రం మరో 2.5 నెలల తర్వాత కోతలు ప్రారంభమయ్యే సమయంలో అందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.